రేపు గురువారం రోజున మర్చిపోకుండా రూపాయి బిళ్ళతో ఇలా చేస్తే చాలండి. రాత్రికి రాత్రి మీ జీవితం మారిపోతుంది. మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు. అలానే కాకుండా రూపాయి బిళ్ళ గురించి మనందరికీ తెలిసిందే కదా. మన కష్టాన్ని మన బాధని తీసేయడానికి రూపాయి బిళ్ళ పరిహారం అనేది చక్కగా పనిచేస్తుందన్నమాట. రూపాయి బిళ్ళతో ఈ పరిహారం చేయడం వల్ల అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వస్తుంది. ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవన్నమాట అండి. అందుకే ఒక రూపాయి బిళ్ళతో ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి. గురువారం పూట చేస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరుతాయి. అద్భుతమైన ఫలితాలు అనేవి ఉంటాయని చెప్పొచ్చు. ఒక రూపాయి ఏంటంటే మానవుడి యొక్క జీవితాన్ని మార్చేస్తుంది. రూపాయి లేకపోతే మన జీవితమే లేదని చెప్పొచ్చు. ఒక రూపాయిని ఏంటంటే లక్ష్మీదేవి రూపంగా కూడా పరిగణిస్తారు కాబట్టి గురువారం అంటే లక్ష్మీవారం కిందికి పరిగణించబడుతుంది కదా. అయితే ఈ రోజున రూపాయి బిళ్ళ పరిహారం రాత్రి పడుకునేటప్పుడు చేస్తే తెల్లవారేసరికి మనం ఎంతో కొంత అద్భుతాలను అయితే చూడగలుగుతాం. అద్భుతాలను చూసేసి ఏంటంటే ఆశ్చర్యపోగలుగుతాం. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ఈ రూపాయి బిళ్ళ పరిహారం చేయండి. ముందుగా ఏంటంటే కనుక మనం అండి ఈ రూపాయి బిళ్ళ పరిహారం ఎలా చేయాలి, అలానే కాకుండా ఎలాంటి నియమాలను ఆచరించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక గురువారం రోజున ఏంటంటే కనుక రూపాయి బిళ్ళతో ఈ విధంగా మనం చెప్పే విధంగా చేసేసుకోండి. ఎంత కష్టం ఉన్నా సరేనండి అదంతా కూడా తొలగిపోతుంది. మనం కొన్నిసార్లు ఏంటంటే భరించలేని కష్టాలను అనుభవిస్తూ ఉంటాం. కష్టాలు ఏంటంటే ఒకటి తీరగానే ఇంకొకటి వచ్చి పడుతూ ఉంటుంది. ఇలా కష్టాలని తొలగించుకోవాలో కూడా తెలియక మనం ఏంటంటే ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్లకు కూడా ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది ఉపయోగపడుతుందన్నమాట. మానవుడు ఏంటంటే కనుక రూపాయి నుంచి ఎదుగుతూ ఉంటాడు కదండి. రూపాయి నుంచి ఏంటంటే పైకి వెళుతూ ఉంటాడు, రూపాయి నుంచి ఎదుగుతూ ఉంటాడు కదా. అయితే ఆ రూపాయి ఏంటంటే మనకు చాలా వరకు కూడా లైఫ్లో ఇంకా ముందుకు వెళ్ళేలాగా, ముందుకు ఇంకా ఎదిగేలాగా చేయడానికి ఉపయోగపడుతుందన్నమాట. అందుకే రూపాయికి శాస్త్రాల్లో చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుందన్నమాట. ఒక రూపాయితో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు తప్పకుండా సిద్ధిస్తాయని సిద్ధశాస్త్రంలో కూడా చెప్పబడుతుంది. అందుకే మీకు ఎటువంటి కష్టమున్నా సరే, ఇదే అదే అని కాదు, ఏ కష్టమున్నా సరేనండి. కొన్నిసార్లు కష్టాలను మనం భరించే అంత శక్తి ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే భరించని అంత శక్తి కూడా మనకు ఉండదు. అంటే భరించలేమన్నమాట కొన్ని కష్టాలు. కాబట్టి అలాంటప్పుడు ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది ఉపయోగపడుతుంది. అప్పుల బాధలు ఉన్నా, కష్టాలు ఉన్నా, కన్నీళ్లు, బాధలు, సమస్యలు ఏవున్నా సరేనండి ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది చక్కగా పనిచేస్తుంది అనమాట. చాలా మంచి రిజల్ట్ తెచ్చి పెడుతుందని చెప్పొచ్చు. అందుకే రూపాయి బిళ్ళతో ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా చేయండి. అయితే మనం ఏంటంటే ఈ పరిహారం రాత్రి పూటనే చేయాలి. ఉదయం పడుకునేటప్పుడు అలానే కాకుండా ఉదయం పూట ఇలా మనం చేసామనుకోండి మనకేంటంటే పెద్దగా ఫలితం అయితే రాదు. రాత్రి సమయాలలో ఏంటంటే అధికంగా ఫలితం వస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. పురాణాల ప్రకారం ఈ పరిహారం చాలా మంది కూడా ఆచరించేవారు, చేసేవారు, ఫలితాలను కూడా ఏంటంటే కనుక పొందేవారు. కాబట్టి మరి మనం కూడా ఆచరించడం వల్ల మనకు కూడా ఖచ్చితంగా మార్పు ఉంటుందన్నమాట. ఆడవాళ్ళైనా సరే, మగవాళ్ళైనా సరే, ఎవరైనా సరే ఒక రూపాయి బిళ్ళను తీసుకోండి. నీటితో కానీ లేదంటే కనుక పాలతో కానీ శుభ్రం చేసుకోండి. ఖచ్చితంగా రూపాయి బిళ్ళను శుభ్రం చేయాలి. అలా చేసేసిన తర్వాత రాత్రి మీ పనులన్నీ కూడా అయిపోతాయి కదా. తిన్న తర్వాత మీరు పడుకుంటారు కదండి. అలాంటప్పుడు ఏంటంటే ఒక రూపాయి బిళ్ళని తీసుకోండి. అయితే రూపాయే తీసుకోండి. మళ్ళీ ఆ రూపాయి ప్లేస్లో 2 రూపాయలు తీసుకోవటం ఇలాంటివి చేయకండి. 5 రూపాయల బిళ్ళని ఇలా తీసుకోవటం చేయకండి. కేవలం ఒక రూపాయి మాత్రమే తీసుకోవాలన్నమాట. స్త్రీలైతే కుడి చేతిలో, అంటే మగవారైతే ఎడమ చేతిలో ఇలా ఏంటంటే కనుక రూపాయి బిళ్ళను పట్టుకోండి. ఇంకా మీరు ఈ పరిహారం చేసిన తర్వాత మళ్ళీ వాకింగ్ చేయటం కానీ, లేకపోతే టీవీ చూడటం కానీ, ఫోన్ చూడటం కానీ ఇలాంటివి చేయకూడదు. వెంటనే ఇది చేసిన తర్వాత మీరేంటంటే కనుక ఇంకా నిద్రపోవాలన్నమాట. అలాంటప్పుడే మనకు ఫలితం వస్తుంది. లేదు ఇది చేసిన తర్వాత మేము ఇంకా అన్ని పనులు చేసుకుంటామంటే పెద్దగా ఫలితాలు అయితే ఉండవు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇలా చేసేసిన తర్వాత మీరు ముఖ్యంగా ఏంటంటే కనుక రూపాయి బిళ్ళని తీసుకొని చేతిలో పట్టుకొని, మీకు కష్టం అంటే మన జీవితంలో మనం ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నాం, ఎన్ని బాధలు పడుతున్నాం అది మనకు తెలిసి ఉంటుంది కదా. ఏ కష్టం వల్ల మనం సఫర్ అవుతున్నాం, ఏ కష్టం మనని ఇబ్బంది పెడుతుంది, బాధ పెడుతుందో అదేంటంటే కనుక మీరు అంటే ఆ రూపాయి బిళ్ళకు చెప్పండి. చేతిలో పట్టుకొని పిడికిలు బిగించి ఆ రూపాయి బిళ్ళకు మీరు మనసులోనే చెప్పుకొని ఆ తర్వాత దాన్ని ఏం చేయండి అంటే కనుక దిండు కింద పెట్టి పడుకోండి. తెల్లారి లేస్తారు కదా, లేచిన తర్వాత ఆ రూపాయి బిళ్ళని ఏంటంటే కనుక పేదవారికి దానం చేయండి. అలా చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయండి. చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూస్తారనమాట. ఒక రూపాయి దానం చేస్తే భగవంతుడు కూడా శాస్త్రాల్లో ఈ విధంగా ప్రస్తావన అయితే ఉందండి. 2 రూపాయలు మన దగ్గరికి చేరుతాయి. మనం కష్టం ద్వారా ఈ పరిహారం చేస్తున్నాం కాబట్టి మనం కష్టాల నుంచి బయటపడటానికి కూడా అవకాశం ఉంటుంది. కష్టం అనేది మన దరిదాపుల్లో కూడా రాకుండా ఉండటానికి, ఒకవేళ వచ్చినా కానీ దాన్ని అంటే భరించేంత శక్తి కూడా మనకి ఏంటంటే ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు. అలానే కష్టం అనేది రాకుండా ఉండటానికి కూడా ఈ పరిహారం అనేది మనకు అనుకూలిస్తుంది, సిద్ధిస్తుంది. చాలా చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది. మనం ఏంటంటే రూపాయినే కదా, రూపాయి వల్ల ఏం జరుగుతుంది, రూపాయి వల్ల ఏమొస్తుంది అనుకుంటాం. కానీ 100లో రూపాయి తగ్గినట్టే, 1,00,000లో రూపాయి తగ్గినట్టే, మనం ఎలా చూసుకున్నా కానీ 1 రూపాయి తగ్గితే తగ్గినట్టే కదా. కాబట్టి ఏంటంటేనండి ఆ రూపాయే మన జీవితాన్ని, మన కష్టాన్ని, అది చిన్నదో పెద్దదో ఏదో మనం అనుభవిస్తున్నాం, మనం చాలా ఇబ్బంది పడుతున్నాం
ఉన్నాం కదా, అలాంటి వాటి నుంచి మనని బయటపడేయటానికి ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది చక్కగా ది బెస్ట్గా పనిచేస్తుంది అనమాట. మనసు పెట్టి నమ్మకంతో ఒక్కసారి చెయ్యండి, రెండోసారి మీరు వద్దన్నా సరే ఆటోమేటిక్గా చేసుకుంటారు. ఎందుకంటే శాస్త్రాల్లో ఈ విధంగా చెప్పబడుతుంది. దీన్ని చాలామంది కూడా చేసేసి ఫలితాలను పొందారు. చాలామంది కూడా ఏంటంటే కనుక రిజల్ట్ని పొందిన పరిహారం కాబట్టి మరి మీరు కూడా ఆచరించడం వల్ల మీకు కూడా ఫలితం వస్తుంది. 1-2 సార్లు చేస్తూ ఉండండి. 1-2 సార్లు చేయటం వల్ల ఫలితం అనేది ఖచ్చితంగా మీరే మీ కళ్ళతో చూడగలుగుతారు. మీరే ఏంటంటే కనుక మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారని కూడా శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఇంకా ప్రయత్నం చేసుకోండి. ఇక అలానే కాకుండా గురువారం ఈ విధంగా చేసినట్టు ఎవరికి చెప్పకండి. అన్నీ కూడా ఏంటంటే అందరికీ చెప్పాల్సిన అవసరం లేదండి. మనం ఏదైనా సరే చేస్తే అది రహస్యంగానే చేసుకోవాలి. అంతేకాని నలుగురికి చెప్పి చేయటం వల్ల ఎలాంటి రిజల్ట్ అయితే రాదనమాట. ఇంకా ఉదయం లేచిన తర్వాత దాన్ని ఎత్తిపెట్టి మీరు ఏంటంటే కనుక ఆ రూపాయి బిళ్ళను పక్కన పెట్టండి. అలా పెట్టేసిన తర్వాత మీ పనులు అయిపోయిన తర్వాత మీరు బయటికి వెళుతూ ఉంటారు కదా, లేదంటే మన ఇంటికి కూడా భిక్షను తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. అంటే కొంతమంది దగ్గరికి వస్తారు, కొంతమంది దగ్గర ఏంటంటే కనుక కొన్ని ఊర్లలో కొంతమంది దగ్గరికి వస్తూ ఉంటారు కదా, అలా వచ్చినప్పుడు ఆ రూపాయి బిళ్ళను వారికి ఇచ్చేయండి. లేదంటే కనుక మీరే బయటికి వెళ్ళేటప్పుడు దారిలో కనిపిస్తూ ఉంటారు కదండి, వాళ్ళకైనా సరే ఇవ్వచ్చు. కానీ రూపాయి బిళ్ళను ఖచ్చితంగా ఇవ్వండి. అందులో ఇంకా కొంచెం డబ్బుని కలిపి ఒకవేళ ఇవ్వాలనుకుంటే అలా కూడా ఇవ్వచ్చు, ఏం కాదనమాట. అలా కూడా ఫలితం అయితే వస్తుందని మనకు శాస్త్రాల్లో వివరంగా చెప్పబడుతుందన్నమాట అండి. అందుకే ఈ పరిహారం అయితే తప్పనిసరిగా ఆచరించుకోండి. ఇక ఆ తర్వాత రేపు గురువారం రోజున ఈ ఆకుని కాల్చండి. ఈ ఆకుని కాల్చడం వల్ల మీ జీవితం మారిపోయి ధనం వస్తుంది, ధనవర్షం కురుస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చొని మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది, అనుగ్రహాన్ని ఇస్తుంది. మీ జీవితంలో ఉండే కష్టాలను, నష్టాలను, భరించలేని సమస్యలను తీసేస్తుందన్నమాట. ధనం రావాలన్నా, ఐశ్వర్యం కలగాలన్నా, అనుకున్న పని అనుకున్న సమయానికి జరగాలన్నా, అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వచ్చి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండకుండా లైఫ్లో హ్యాపీగా ఉండాలన్నా సరేనండి, ఈ ఆకును ఏంటంటే కనుక కాల్చండి. ఇది పెద్ద పెద్ద సెలబ్రిటీలు చేసే పరిహారం అండి. ఎందుకు ఇలా చెప్పడం జరుగుతుందంటే ఇది కొంతమంది ఏంటంటే కనుక దీన్నే ఫాలో అవుతూ ఉంటారు. అంటే ఏదైనా పని అనుకున్నామనుకోండి, ఆ పని జరగదు, పెండింగ్లో పడిపోతూ ఉంటుంది, ఏం చేయాలో అర్థం కాదు కదా, అలాంటి వాళ్లకు ఈ ఆకు పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది. ఈ ఆకు ఏంటంటే వంటల్లో అంటే మసాలా దినుసుగా మనం ఎక్కువగా ఉపయోగించుకుంటూ ఉంటాం. దీన్ని ఏంటంటే కనుక బిర్యానీ ఆకు అని కూడా మనం పిలుస్తూ ఉంటాం కదా, తేజ్పత్తా అంటారు, బిర్యానీ ఆకు అంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు. మనమైతే బిర్యానీ ఆకు అనుకుంటూ ఉంటాం కదండి, పిలుస్తూ ఉంటాం కదా. అయితే ఇదేంటంటే కనుక మసాలా దినుసుల్లోనే ఉపయోగిస్తారనుకుంటారు, కాదండి. ఇదేంటంటే కనుక పరిహార పరంగా కూడా ఉపయోగిస్తారనమాట. పరిహార పరంగా కూడా మనకేంటంటే మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. ఎంత మంచి రిజల్ట్ వస్తుందంటే అంత మంచి రిజల్ట్ వస్తుందండి. ఒక బిర్యానీ ఆకు ఏంటంటే మనిషి యొక్క జీవితంలో ఉండే సమస్యను తీసేయడానికి పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుంది. మనం ఏంటంటే ఆకే కదా, ఆకు ఏం చేస్తుంది అనుకుంటాం, కానీ ఈ ఆకు ఏంటంటే కనుక అన్ని ఆకుల కంటే కూడా ది బెస్ట్గా పరిగణించబడుతుంది. ఈ ఆకుకు అతీత శక్తి ఉండటంతో పాటు ప్రకృతి అనుగ్రహం ఉంటుంది, దైవానుగ్రహం ఉంటుంది. అన్ని విధాలుగా కూడా ఏంటంటే కనుక భగవంతుడి యొక్క ఆశీస్సులతో ఈ ఆకు అనేది ఉంటుందని మనకు శాస్త్రాల్లో వివరంగా చెప్పబడుతుందన్నమాట. అందుకే శాస్త్రాల్లో బిర్యానీ ఆకుకు చాలా ప్రాధాన్యత ఇస్తారు, చాలా వరకు కూడా ది బెస్ట్ ఆకుగా పరిగణిస్తారు. ఇప్పుడు మనం అనుకున్న పనులు జరగలేదనుకోండి, మనకు చాలా బాధ కలుగుతూ ఉంటుంది, ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, ఏం చెయ్యాలో అర్థం కాదు కదా. అయితే అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఒక బిర్యానీ ఆకుని తీసుకోండి. తీసుకునేటప్పుడు దానికి చిల్లులు లేకుండా చూసుకోండి. అంటే కొంచెం డ్యామేజ్ ఉంటూ ఉంటుంది కదండి, అలాంటి వాటితో చేస్తే ఏం పెద్దగా ఫలితాలు అయితే రావండి. అందుకే చినిగి కానీ చిల్లులు కానీ ఇలా ఉండకూడదనమాట. అది ఎంత నిగనిగలాడుతూ ఉంటుందో మనకంత మంచి ఫలితం వస్తుందన్నమాట. ఒకవేళ ఏంటంటే కనుక అది డ్యామేజ్ ఉందనుకోండి, ఫలితం అనేది రాదు. ఫలితం అనేది ఏంటంటే కనుక శూన్యం అనమాట. అంటే ఫలితం రాదు, మనం చేసిన వేస్ట్. కాబట్టి అలా ఉండకుండా ఉండాలంటే మీరు ఇలా ఆకుని తీసేసుకున్న తర్వాత ఆకు మీద ఏంటంటే మీ సమస్య కావచ్చు, మీ కష్టం కావచ్చు, బాధ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏదైనా పని అనుకుంటే కూడా జరగట్లేదు, ఈ పని జరగాలి, ఈ పని జరగాలని మాకు అసలు మా జీవితంలో లేదండి అని బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఒక్కసారండి జస్ట్ ఇలా ఊరికి ట్రై చేయండి. ఊరికి జస్ట్ ఇలా ట్రై చేయండి, మీకు తెలిసిపోతుంది, మీకు అర్థమైపోతుంది అనమాట. ఇలా నీట్గా ఉండే ఆకుని తీసుకొని దాని మీద ఏంటంటే కనుక మీరు అనుకున్న పని రాయండి. అలా రాసేసిన తర్వాత ఆకును ఏంటంటే ఇంట్లో కూడా కాల్చొచ్చు. కొంతమంది ఇళ్ళలో సింకులు ఉంటాయి, మనకైతే ఇలా వాష్ ఏరియా ఉంటుంది కదండి, గచ్చులు ఉంటాయి కదా, అక్కడ మనం కాల్చేసి నీళ్ళను పోసేయచ్చు అనమాట. ఈ ఆకు కాల్చిన తర్వాత ఒక రకంగా చెప్పాలంటే కనుక మనకు ముఖ్యంగా ఈ ఆకు కాల్చిన తర్వాత 48 గంటలు కానీ 11 రోజుల్లో కానీ ఫలితం వస్తుంది. వెంటనే ఫలితం అయితే రాదు, కొద్దిగా ఫలితాన్ని అయితే మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా అలానే కాకుండా ఏంటంటే ఫలితాన్ని మనం చూడమని చెప్పట్లేదు, కానీ ఫలితం ఏంటంటే కనుక ఒకటేసారి అయితే రాదు. మెల్లిమెల్లిగా ఫలితాలను అయితే మనం చూసే అవకాశం ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి. అందుకే ఈ బిర్యానీ ఆకు పరిహారం అనేది రేపు గురువారం పూట చేసుకోండి. గురువారం పూట చేయడం వల్ల రిజల్ట్ వస్తుంది. సమయం సందర్భం అంటూ ఏమీ లేదు,
ఎప్పుడైనా సరే చేయొచ్చు. ఎప్పుడు చేసినా కానీ మంచి జరుగుతుంది, కానీ చెడైతే జరగదనమాట. అంత శక్తివంతమైన పరిహారం, అంత చక్కగా ఏంటంటే గనక మనకు ఉపయోగపడే పరిహారం అని శాస్త్రాల్లో వివరంగా చెప్పబడుతుందన్నమాట. ఇక అలాగే రేపు ఏంటంటే గనక గురువారం కదా, గురువారం చాలా చాలా శక్తివంతమైనది కాబట్టి ఒక 5 యాలకులు తీసుకోండి. యాలకులు లక్ష్మీదేవికి చాలా ఇష్టమండి. ఆ తల్లి యాలకులని చాలా ఇష్టపడుతూ ఉంటుందన్నమాట. అందుకే సుగంధ ద్రవ్యాల్లో లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో యాలకులు ఒకటనమాట అండి. అందుకే 5 యాలకులు తీసుకొని మీరేంటంటే గుర్తుపెట్టుకోండి, పూజ చేసినా చేయకపోయినా అమ్మవారి పటం ముందు పెట్టండి. 5 యాలకులు ఏంటంటే గనక 5 దిక్కుల నుంచి కూడా ధనాన్ని ఏదో ఒక రకంగా మన దగ్గరికి తీసుకొస్తాయన్నమాట. డబ్బు లేక మన నరకం చూస్తూ ఉంటాం కదా, అలాంటి సమస్య నుంచి మనని బయటపడేస్తాయి అనమాట. అలానే కాకుండా ఏంటంటే ధన ద్వారాన్ని తెరిపించడానికి ఉపయోగపడతాయి. కొన్నిసార్లు ఏంటంటే మన జేబులో చిల్లి గవ్వ కూడా ఉండదండి. మనం ఎంత బాధపడతాం, ఎంత ఇబ్బంది పడిపోతాం కదండి. అలాంటి వాళ్ళు ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఒక 5 యాలకులు గురువారం తీసుకొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి ఆ తర్వాత ఏంటంటే కనుక వాటిని మీరు పూజించకపోయినా ఏంటంటే అమ్మవారి పటం ముందు పెడతాం కాబట్టి సరిపోతుందండి. అలా పెట్టిన తర్వాత ఏంటంటే మీరు రాత్రి పెడితే ఉదయం తీయండి. ఉదయం పెట్టుకుంటే సాయంత్రం సంధ్యా సమయంలో తీసేసి అందులో నుంచి 2 యాలకులు ఏంటంటే కనుక జేబులో కానీ పర్సులో కానీ పెట్టుకోండి. అలా పెట్టేసి ఏంటంటే మీరు 15 రోజులు 20 రోజులు ఉంచవచ్చు. ఆ తర్వాత వాటిని తీసేసి ఏదైనా చెట్టు మొదట్లో పడేసినా సరిపోతుంది. ఎందుకంటే డబ్బు వస్తుందండి, ఖచ్చితంగా ధన ద్వారాలు తెచ్చుకుంటాయి. ధనం లేక నరకం చూస్తూ ఉంటాం కదా, అలాంటి వాళ్లకు డబ్బు రావడానికి ఈ పరిహారం అనేది చక్కగా సిద్ధిస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి మర్చిపోకుండా ఏంటంటే కనుక రేపు గురువారం ఈ యాలకుల పరిహారం అని చెయ్యండి. అంత శక్తివంతమైన పరిహారం అంటే కనుక అంత శక్తివంతమైన పరిహారం అండి. మీరే ఇది చేసిన తర్వాత ఆశ్చర్యపోతారు. కొన్నిసార్లు మన పర్సులో చిల్లి గవ్వు ఉండదు, మన చేతిలో కూడా డబ్బు ఉండదు, ఏం చేయాలో అర్థం కాదు. ధనం అనేది రాక మనం ఇబ్బంది పడి బాధపడి ఎంతో నరకం అనుభవిస్తూ ఉంటాం కదా, దాని నుంచి కూడా మనం బయటపడటానికి యాలకుల పరిహారం అయితే చక్కగా పనిచేస్తుంది. చాలా పవిత్రమైన పరిహారము, లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన పరిహారం అని మనకు పురాణాలలో చెప్పడం జరుగుతుందన్నమాట. అందుకే రేపు గురువారం చేసుకోండి. ఇక ఆ తర్వాత మీరు మీ యొక్క అంటే జీవితంలో అండి ఎక్కువగా సమస్యలను అనుభవిస్తున్నారు. ఆ సమస్యలు అస్సలు కూడా పోవట్లేదండి. సమస్యల వల్ల చాలా సతమతం అవుతున్నామండి. సమస్యలు మమ్మల్ని పట్టి పీడిస్తున్నాయండి. సమస్యలు ఎందుకు మమ్మల్ని ఇంత బాధ పెడుతున్నాయో, ఇబ్బంది పెడుతున్నాయో అర్థం కావట్లేదు. అంటే కష్టం కావచ్చు, సమస్య కావచ్చు, ఏదైనా కావచ్చు అండి. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకొని ఒక 2 యాలకులు తీసుకోండి. యాలకులు సమస్యను తీరుస్తాయి, కష్టాలను తీరుస్తాయి, అనేక రకాలుగా కూడా ఏంటంటే కనుక మనకు పనిచేస్తాయి. చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి అనమాట. ఇలా 2 యాలకులు తీసుకోండి. తీసుకొని ఏంటంటే కనుక గురువారం పూట రావి చెట్టు దగ్గర వెళ్ళండి. ముందుగా రావి చెట్టుని 3 సార్లు చేతులతో తాకండి. ఆ తర్వాత 11 సార్లు యాలకులను తల చుట్టూ తిప్పి మీకుండే సమస్య చెప్పుకొని యాలకులను ఏంటంటే కనుక రావి చెట్టు దగ్గర పడేయండి. ఇలా చేసినట్టు ఎవరికి చెప్పకుండా చేసుకోండి. సీక్రెట్గా చేస్తే సీక్రెట్గా ఫలితం వస్తుంది. అందరికీ చెప్పి చేయటం వల్ల పెద్దగా ఫలితం అయితే రాదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా ఏంటంటే కనుక చేయండి. 1 వారానికి అధికంగా ఫలితం వస్తుందని చెప్పట్లేదు, 1 వారానికి మీ సమస్యలన్నీ కూడా పోతాయని చెప్పట్లేదు. కానీ ఏంటంటే కనుక మెల్లిమెల్లిగా సమస్యలు అయితే పోతాయి. 1కి 2, 3 గురువారాలు చేసుకోండి. ఎంతో శక్తివంతమైనవండి, ఎంతో పవర్ని కలుగుండే పరిహారం అని చెప్పొచ్చు. మనం ఏంటంటే యాలకులు కేవలం లక్ష్మీదేవికి అంకితం చేయబడేటివి, కేవలం ఏంటంటే కనుక ధనాన్ని ఆకర్షిస్తాయి అనుకుంటాం. కానీ యాలకుల వల్ల మనకు ఎంతో మంచి జరుగుతుందండి. యాలకుల వల్ల డబ్బు వస్తుంది, ఐశ్వర్యం కలుగుతుంది, అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. ఇబ్బందులు అనేవి పెద్దగా లేకుండా ఉండటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. చాలా చాలా పవర్ని కలుగుండే పరిహారం కాబట్టి దీన్ని ఆచరించేసుకొని చక్కగా రిజల్ట్ పొందండి. మీకుండే ఎంత పెద్ద సమస్య అయినా సరే, ఎంత కఠినమైన సమస్య అయినా సరేనండి, దాన్ని ఏంటంటే కనుక ఈజీగా పోగొట్టుకోండి. ఒకసారి చేస్తేనే కదా మనకు అర్థమైపోతుంది. అందుకే ఏంటంటే కనుక 1కి 2 సార్లు చేస్తుండండి. ఖచ్చితంగా సమస్య పోతుంది. పోవట్లేదని మనం అనుకోకూడదు. పోతుంది అని మన నమ్మకంతో చేసుకుంటే ఖచ్చితంగా పోయి మంచి ఫలితాలు అయితే ఉంటాయని చెప్పొచ్చు. కాబట్టి ఇంకా ప్రయత్నించవచ్చు అనమాట. అలానే కాకుండా యాలకులు ఏంటంటే కనుక అప్పుడప్పుడు అండి మనకి ఏదైనా సరే అనుకోకుండా చెడు కళలు వచ్చి ఇబ్బంది పడుతున్నా సరేనండి, 2 యాలకులు తీసుకుని దిండు కింద పెట్టి తెల్లారిన తర్వాత ఆ యాలకులను తల చుట్టూ 7 సార్లు తిప్పి వాటిని కాల్చేయడం వల్ల కూడా మంచి జరుగుతుంది. వాటిని కాల్చడం వల్ల కూడా ఏంటంటే కనుక మనకు అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా కూడా మీరు ఏంటంటే కనుక పాటించవచ్చు. ఈ విధంగా కూడా పాటించి ఫలితం పొందొచ్చు. చెడు కళలు అనేవి ఏంటంటే కనుక రాకుండా చేసుకోవచ్చు. అలా చెడు కళల నుంచి కూడా మీరు విముక్తి కలిగించుకోవటానికి ఈ యొక్క పరిహారం కూడా మీకు సిద్ధిస్తుంది. ఇది స్త్రీలు పురుషులు ఎవరైనా చేయొచ్చు అనమాట. కళలు ఆగిపోవాలి, కళలు రాకూడదు, కళల నుంచి మాకు విముక్తి కలగాలి, కళలు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి, బాధ పెడుతున్నాయి, కళల వల్ల కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, బాధపడతారు, ఏం చేయాలో అర్థం కాదు కదా, అలాంటి వాళ్ళకైతే యాలకుల పరిహారం అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది, మంచి ఫలితాన్ని ఇస్తుంది, వారి యొక్క జీవితాన్ని మారుస్తుంది, వారి జీవితంలో ఉండే చెడు కళలని అన్నిటినీ కూడా దూరం చేయడానికి కూడా ఈ యాలకుల పరిహారం అనేది పనిచేస్తుంది అనమాట అండి. చెడు కళలు వచ్చినప్పుడు మనం ఏంటంటే డిప్రెషన్లోకి బాధలోకి వెళ్ళిపోతాం కదా, అలా కాకుండా ఉండటానికి కూడా ఉపయోగపడే పరిహారాలు కాబట్టి ఖచ్చితంగా అండి నమ్మకంతో చేయండి. నమ్మకంతో ఏంటంటే కనుక ఫలితం అనేది పొందండి. ఇక మీకు తిరుగు అనేది అసలు ఉండదు. మీరే ఏంటంటే కనుక షాక్ అయిపోతారని చెప్పొచ్చు. అంత చక్కగా సిద్ధించే పరిహారం అని మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడుతుంది.